నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్‌కి మెసేజ్ లేదా కాల్ చేయండి. క్లాసెస్ నేనే టీచ్ చేస్తాను. ఎవ్రీ వీక్ డౌట్ సెషన్స్ ఉంటాయి. నాతోటే మీరు మాట్లాడతారు. అండ్ స్టూడెంట్స్ దగ్గర నా నెంబర్ ఉంటది. సో, మీకు ఏ డౌట్ వచ్చినా కూడా డైరెక్ట్ నాకు మెసేజ్ చేసేయొచ్చనమాట. సో, యెస్, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఊరికే నాకు చెప్తా ఉంటారనమాట టీమ్. మేడం ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మీరే తీసుకుంటారా అని అడుగుతున్నారు. నేనే తీసుకుంటాను. నాకు చాలా ఇష్టం అండి క్లాసెస్ తీసుకోవడం. సో, నేనే తీసుకుంటాను. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఫ్యాట్ లాస్. ఫ్యాట్ లాస్ ఒక్కటే కాదు. మనం ఫ్యాట్ లాస్ గురించి, హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడం గురించి, రిప్రొడక్టివ్ హెల్త్ గురించి, పీరియడ్ సమస్యలు ఇవన్నిటికి ఒక సొల్యూషన్ చెప్తాను మీకు. యోగాలో చాలా మంచి సొల్యూషన్ ఉంటుంది మనకి. ఎస్పెషల్లీ ఫర్ లేడీస్ చాలా మంచిది. ఇంకా మనకొచ్చే ప్రతి ప్రాబ్లమ్స్ హార్మోన్స్ నుంచి స్ట్రెస్ దాకా, ఫ్యాట్ నుంచి ఇన్సులిన్ దాకా. సో, ప్రతి ఇష్యూకి హెల్ప్ చేయగలిగే ఒక ఫ్లో, దాన్నే చంద్ర నమస్కార అంటారు. చంద్ర నమస్కార్. సూర్య నమస్కారం ఎట్లానో చంద్రుడికి చేసేది చంద్ర నమస్కారం అనమాట. ఇది లేటర్ ఆన్ యాడ్ అయిందండి. అప్పటిలాగా సూర్య నమస్కారాల్లా కాదు. బట్ సూర్య నమస్కారాలు ఎంత పవర్‌ఫుల్లో చంద్ర నమస్కారాలు కూడా అంతే పవర్‌ఫుల్ అంటా ఉంటాం. సూర్య నమస్కారాలు ఏంటంటే ఒక బిగినర్ కూడా ప్రాక్టీస్ చేసొచ్చేలాగా ఉంటాయి. చంద్ర నమస్కారం కొంచెం ఫ్లెక్సిబిలిటీ కావాలి, అంతే తేడా. ఓకేనా? సో, చంద్ర నమస్కారాలు ఎట్లా ఇప్పుడు చూడండి. రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ రిప్రజెంట్స్ సన్, సోలార్ ఎనర్జీ. లెఫ్ట్ సైడ్ ఏమో మూన్, లూనార్ ఎనర్జీ అంటాం. సో, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ బ్యాలెన్స్ అవుతేనే బాడీ బాగుంటుంది. సో, అందరం బాగుంటాము. సో, ఏ ఒక్కటి ఎక్కువ అవ్వకూడదు. సో, మగవాళ్ళైనా కూడా చంద్ర నమస్కారం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆడవాళ్ళు సూర్య నమస్కారాలు చేయట్లేదు. ప్రతి ఒక్కరికి ఎంత మంచిది. సో, ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనకు ఆ బ్యాలెన్స్ కావాలి. శక్తి అండ్ శివ. శక్తి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ శివ. ఫెమినిన్ ఎనర్జీ, మాస్కులిన్ ఎనర్జీ. సో, ఇట్లా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. సో, ఈరోజు నేను మీకు చంద్ర నమస్కారాలు నేర్పిస్తాను. దాంతోపాటు మీకు కొన్ని విమెన్ హెల్త్ కోసం కొన్ని చెప్తాను. అవి ఫాలో చేసుకోండి. నువ్వులు చాలా చాలా మంచి. సో, ప్రతి ఒక్కరు ఇంట్లో తినాల్సినవి. మేల్ అండ్ ఫీమేల్ వచ్చేసరికి ఏమో మునగాకు, ఆమ్లా. లేడీస్‌కి ఇంకొక ఆకు మంచిది. మునగాకు పౌడర్ తెచ్చుకోండి మీ దగ్గర. లేకపోతే ఇప్పుడు నా దగ్గర మునగాకులు లేవు, సోర్స్ లేవు. సో, నేను మునగాకు పౌడర్ తెప్పించుకుంటాను. వార్మ్ వాటర్‌లో 1 స్పూన్ వేసుకోండి. కాసేపు ఉంచండి. దాంట్లో నిమ్మకాయ పిండుకొని కొంచెం హనీ వేసుకొని తాగండి. ఎందుకంటే లేకపోతే గడ్డి తాగినట్టు ఉంటుంది. సో, అందుకని కొంచెం హనీ, కొంచెం నిమ్మకాయ. టేస్ట్ మంచిగా ఉంటుంది. ఐరన్ అబ్జార్ప్షన్ కూడా చాలా మంచిగా అవుతుంది. ఆమ్లా పౌడర్ స్కిన్‌కి చాలా మంచిది. ఇమ్యూనిటీకి చాలా చాలా ఇంప్రూవ్ చేస్తది. మనకు ఓవరాల్‌గా చాలా మంచిది, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. నువ్వులు ఆడవాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్. సో, ఎవ్రీడే తీసుకోండి. చాలామంది నన్ను ఊరికే ఈ నల్ల జుట్టు రాకుండా, నల్లగా ఉండాలంటే ఏం చేయాలి, వైట్ హెయిర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇట్లా చాలా అడుగుతూ ఉంటారు. నేను యాక్చువల్లీ టాపిక్ మీద చాలా రీసెర్చ్ చేశాననమాట. ఏముంటాయి అని. ఎక్కడైనా ఒక్కటి మాత్రం గ్యారంటీ. ఏంటి? నువ్వులు. నల్ల నువ్వులు కొంచెం మంచి క్వాలిటీ తెప్పించుకోండి. ఆర్గానిక్ రోస్ట్ చేసుకొని ఒక స్పూన్ తినండి ఎవ్రీడే. అగైన్ మనకు చాలా మంచిది హార్మోన్స్‌కి. సో, వీటితో పాటు ఇప్పుడు నేను కొన్ని మీకు ఆ ఫ్లో నేర్పిస్తాను. చూడండి. సింప్లిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో, చూడండి. ఫస్ట్ స్లోలీ నమస్కార్, అర్ధచంద్రాసన్, హాఫ్ మూన్. స్లోలీ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ కాబట్టి స్లోలీ. మళ్ళీ ఇన్హేల్ సెంటర్, ఎక్స్‌హేల్ టు రైట్ సెంటర్. లెగ్ సైడ్ తీసుకోండి. పాదాలు 2 ఆపోజిట్ సైడ్ ప్లేస్ చేసుకుంటే ఉత్కట కోణాసన్. మనకి మోకాల మీద బరువు పడకుండా మంచిగా వస్తుంది. సో, ఉత్కట కోణాసన. ఇన్హేల్, రైట్ లెగ్, రైట్ పాదం ఫార్వర్డ్ తీసుకోండి. లెఫ్ట్ పాదం సైడ్ వేస్ ఉంచండి. ఇప్పుడు త్రికోణ ఆసన వెళ్తాము. సో, ఇన్హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ. మీకు ఎంత కుదిరితే అంతే స్ట్రెచ్ తీసుకోండి. ఓపెన్ అప్. ఇన్హేల్, ఎక్స్‌హేల్, లెఫ్ట్ 90, రైట్ 45 చేసుకొని పాదాలు పార్శ్వోత్తానాసన. ఇప్పుడు చాలా స్లోగా రైట్ లెగ్ ఫార్ బ్యాక్ తీసుకోండి. ఇంటర్లాక్, ఇండెక్స్, థంబ్ ఓపెన్, ఆంజనేయాసన. ఇన్హేల్, ఎక్స్‌హేల్ సెంటర్, స్లోలీ స్కందాసన. ఇది ఒరిజినల్ స్కందాసన. మీకు స్టార్టింగ్లో ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంది అనిపిస్తే ఇలా ఫార్వర్డ్ తీసుకోండి, ఏం పర్వాలేదు. స్లోలీ సపోర్ట్ తోటే మళ్ళీ సైడ్కి రండి. మీకు ఎంత కుదిరితే అంత రండి. ఫార్వర్డ్ తీసుకోండి, మొత్తం డౌన్ పెట్టకుండా. మళ్ళీ చాలా స్లోగా టు యువర్ రైట్. పుష్ యువర్ గ్రాయిన్ ఫార్వర్డ్, ఆంజనేయాసన. ఇన్హేల్, ఎక్స్‌హేల్, డైరెక్ట్ పార్శ్వోత్తానాసన వెళ్ళిపోతాం ఇక్కడ. స్లోలీ సెంటర్, త్రికోణాసన. ఫస్ట్ లెఫ్ట్ పాదం ఫార్వర్డ్, రైట్ పాదం సైడ్ వేస్. ఇన్హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ, త్రికోణాసన. మళ్ళీ సెంటర్. ఇన్హేల్,
పాదాలు 2 సైడ్ వేస్. ఎక్స్హేల్ ఉత్కట కోణాసన్. సెంటర్, పాదాలు 2 ఫార్వర్డ్. లెఫ్ట్ లెగ్ సెంటర్ తీసుకొని మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, సెంటర్. ఇదంతా ఇప్పుడు మనం చేసింది ఇంకా ఒక సైడే. సేమ్ ఇదే ఇటు సైడ్ కూడా రిపీట్ చేస్తాం. సేమ్ ఇన్హేల్, రైట్ నుంచి ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇప్పుడు సూర్య నమస్కారాల్లో సూర్యుడు అంటే రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ అన్నాను. మరి ఓన్లీ రైట్ సైడ్ చేస్తామా? కాదు కదా, లెఫ్ట్ సైడ్ కూడా చేస్తేనే 1 సెట్ అవుతుంది కదా. సేమ్ ఇది కూడా అంతే. చంద్ర నమస్కారాలు లెఫ్ట్ లెగ్తో స్టార్ట్ చేసాం, స్లోగా ఫార్వర్డ్ వచ్చాం. ఇప్పుడు రైట్ లెగ్ కూడా కంప్లీట్ చేస్తే 1 సెట్ అవుతుంది. రైట్. స్లోలీ లెగ్స్ మధ్యలో స్పేస్ తీసుకోండి. పాదాలే గమనించుకోండి. ఇక్కడ అన్ని ఆసనాస్లో మీకు ఆసన కరెక్ట్ వస్తే చాలు. పోస్చర్ కానివ్వండి, వెళ్ళే విధానం కానివ్వండి, మనకు ప్రాక్టీస్ పెరిగిన కొద్ది పెరుగుతుంది. ఎట్లా ఆసన చేయాలని నేర్చుకుంటే చాలు. సో మనం పాదాలు 2 సైడ్ వేసి తీసుకుంటాం. మీకు ఎంత కుదిరితే అంత, ఎందుకంటే బిగినింగ్లోనే డైరెక్ట్ సైడ్ వెళ్ళిపోతుంది కదా. ఇన్హేల్, ఎక్స్హేల్, ఓపెన్. మళ్ళీ సెంటర్, లెఫ్ట్ పాదం స్ట్రైట్, రైట్ పాదం సైడ్ వేస్. ఇన్హేల్, ఎక్స్హేల్, త్రికోణాసన్. ఇన్హేల్ ఇక్కడ, ఎక్స్హేల్, పార్శ్వోత్తనాసన్. మీకు బిగినింగ్లో ఉన్నాను అంటే మళ్ళీ సెంటర్ పర్వాలేదు, పైకి ఇన్హేల్ వచ్చేసి ఎక్స్హేల్ పార్శ్వోత్తనాసన్ వెళ్ళదు. మళ్ళీ సెంటర్, పుష్ గ్రౌండ్ ఫార్వర్డ్ స్లోలీ. ఆంజనేయాసన. ఇన్హేల్, ఎక్స్హేల్, సెంటర్. స్కందాసన. ఎక్స్హేల్, మళ్ళీ సెంటర్. మళ్ళీ slowly to your left. Inhale, exhale, Parsvottanasana. Center inhale, exhale, Trikonasana. Inhale, exhale, Utkhata Konasana. Inhale, center. Exhale, center, inhale, exhale. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, ప్రణామ్. చూసారు కదా, ఇది చంద్ర నమస్కారాలు. ఇది పీరియడ్స్ మీకు రెగ్యులర్గా లేకపోతే, అసలు ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, అసలు బ్యాలెన్స్ లేదు అని మీకు అనిపిస్తే 14 days బిఫోర్ your పీరియడ్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 15th నాకు డేట్ ఉంది అనుకోండి, 1st నుంచి 14 వరకు నేను రోజు చంద్ర నమస్కారం చేసుకుంటాం. ఎవ్రీడే అట్లీస్ట్ 1 సెట్ వచ్చేలా చూసుకోండి. థింగ్ ఏంటంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ పెరగాలి. ఫ్లెక్సిబిలిటీ పెరిగాకనే మనకు కంఫర్టబుల్ ఉంటుంది ప్రాక్టీస్. ఓకేనా? సో చూసారు కదా, కేర్ తీసుకోండి. ఓన్లీ ఆయుర్వేద ప్లాన్స్, డైట్ స్లాట్స్ కూడా ఓపెన్ చేశాం కదా. సో ఫ్యూ స్లాట్సే తీసుకుంటాను, ఎవ్రీడే లిమిటెడ్ స్లాట్సే ఉంటాయన్నమాట. సో నేను మాట్లాడేటప్పుడు అపాయింట్మెంట్ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటాం కదా. సో చాలామంది ఎలా వస్తున్నారు అని అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యలో ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఎవ్రీ కాల్ కంపల్సరీ థైరాయిడ్ ఉంటుంది, లేదా ప్రీ డయాబెటీస్లో ఉంటున్నారు, లేదా టైప్ 2 డయాబెటీస్లో ఉంటున్నారు, పీసీఓడి ఆర్ పీసీఓఎస్. ఒక్క ప్రాబ్లం లేకుండా నాకు ఇప్పటివరకు 2-3 వచ్చి ఉంటారు. ప్రతి ఒక్కరు ఇలా చాలా ఇష్యూస్తో వస్తున్నారు. ఇంకొకటి ఈ మధ్యలో బాగా వినిపిస్తున్న సమస్య ఫ్యాటీ లివర్. చూడండి, మరి అంత ఇన్ఫ్లమేషన్ పెంచుకోవద్దు బాడీలో, గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, లివర్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, అంటే లైక్ ఎవ్రీథింగ్ అంతా. రిప్రొడక్టివ్ హెల్త్ బాగుండట్లేదు, కార్డియోవాస్కులర్ మంచిగా ఉండట్లేదు, రెస్పిరేటరీ సిస్టమ్ మంచిగా ఉండట్లేదు, చాలా మందికి అసలు బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా రావట్లేదు. ఇవన్నీ చాలా బాగా నేర్చుకోవాలండి. సో ఫుల్ బాడీ ప్రాపర్ ప్రాక్టీస్ చేసుకోవాలి. అందుకే క్లాసెస్కి రమ్మంటాను. ఎవరైతే అఫోర్డ్ చేయలేరో వాళ్ళ కోసం ఫ్రీగా నేను అందుకని క్లాసెస్ ఇక్కడ యూట్యూబ్లో పెడతా ఉంటాను. బట్ మీరు కుదిరితే తప్పకుండా క్లాసెస్కి రండి. మనం ప్రాణాయామం, బ్రెత్ వర్క్, ఆసనాస్ ఇట్లా రకరకాలు నేర్చుకుంటాము. బిగినింగ్లో ఇబ్బంది అనిపిస్తుంది ఎవరికైనా, మీరు ఆసన ప్రాక్టీస్ స్టార్ట్ చేయను అనిపిస్తుంది. అదే మన దగ్గర అవుతున్న తప్పు. నేను మళ్ళీ చెప్తున్నాను యూజ్, ఎందుకంటే ఈ మధ్యలో అందరూ ఇంటర్నెట్లో కూడా చూస్తుంటే ఎవరైనా అడుగుతున్నా మేడం స్టార్ట్ చేయగానే నొప్పులు వస్తున్నాయి, స్టార్ట్ చేయగానే ఇబ్బంది అనిపిస్తుంది, అందుకే ఆపేస్తాము అని చెప్తా ఉంటారు డైట్స్కి వచ్చినప్పుడు కూడా. ఆపకండి. మనం చేసే మిస్టేక్ అది. మీ మజిల్స్కి, మీ టిష్యూస్కి, మీ బాడీకి అసలు ఒక అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 2-3 weeks అయితే కంప్లీట్ సెటిల్ డౌన్ అయిపోతారు. స్లోగానే వెళ్తాం మనం ఎట్లయినా. అందుకని జిమ్కి వెళ్ళగానే చాలా మందికి సడన్గా ఫీవర్ ఎందుకు వస్తుంది, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయగానే ఎందుకు ఉంటుంది. మనకి యోగాలో మీకు అంత ఇబ్బంది ఉండదండి. మేబీ బేసిక్ చిన్న పెయిన్స్ అనిపిస్తాయి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మీ ఫ్లో అసలు డిస్టర్బే అవద్ది. సో స్లోగా అలవాటు చేసుకోండి. యోగా
తల్లి లాంటిదండి. అసలు ఎంత ఎంత మనం చేసినా కొద్దీ మనకిస్తూనే ఉంటది. మనకిస్తూనే ఉంటది. మనకిస్తూనే ఉంటదనమాట. సో, మనం మంచిగా ప్రాక్టీస్ చేస్తే చాలు. కుదరకపోయినా వీడియోస్ చూసైనా చేసుకోండి. హ్యాపీగా, హెల్తీగా ఉండండి. ఓం నమః శివాయ.